తీసుకొని బెదిరించి వాళ్ళని లొక్క తీసుకొని వారికి కావాల్సిన అభ్యర్థులందరికీ ప్రయారిటీ బేస్లో ఉద్యోగాలు వచ్చే విధంగా మార్పులు వేసుకుని రిజల్ట్ అనౌన్స్ చేసిన సంఘటనలు కూడా మన జిల్లాలో చూశాం. ఎలాంటి సంఘటనలు 2025వ సంవత్సరం మొదటి డిఎస్సిలో ఎవరైనా చూసినారా? పలానా రాజకీయ నాయకుల దగ్గరకు, పలానా మంత్రి దగ్గరకు, పలానా ఎమ్మెల్యే దగ్గర, పలానా ఎమ్మెల్సీ దగ్గర పోతే ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి ఒక చిన్న చర్చ ఎక్కడైనా జరిగిందా? అది లేదు. ఆఖరు మీరందరూ కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. ఏ రాజకీయ నాయకుల దగ్గరికైనా, ఏ ఒక్కరికైనా ₹1 డబ్బించినా, ఎవరైనా పైరవీ చేసినా సరే మీరు పాఠశాలకు కేటాయించాలని అందరూ కూడా సైన్యంగా అడుగుతా ఉన్నా. ₹1 డబ్బు లేకుండా ఉద్యోగం వచ్చింది. ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా, పైరవీ లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా మీకు కావాల్సిన మేరకు, మీ ర్యాంక్ మేరకు మీకు పాఠశాలను కేటాయించబడింది. ఎక్కడ ఉంది రాజకీయం? ఇంత పారదర్శకంగా ఇంత జరిగితే ఈరోజు ఉపాధ్యాయులపైన యుద్ధం ప్రకటించారు. చాలా అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నా. ఎంతో పారదర్శకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ ప్రమాణం చేసి సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి రోజే మా అందరి సమక్షం పైన డిఎస్సీ పైన సంతకం చేయడం జరిగింది. సంతకం చేసే పరిస్థితుల్లో టెట్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది మన నిరుద్యోగులు మాకు సమయం తక్కువగా ఉంది, 45 రోజులు 90 రోజులు కావాలనేటప్పుడు కొంత సమయం పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తే ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ వర్గీకరణ చేయకపోతే కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని భావించి కొంత సమయం తీసుకుని ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తర్వాత ఈ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 148 రోజుల్లో 16,347 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇంకా మాట్లాడతారు, పేపర్లు జరిగినాయి, గుంపులు రాసుకున్నారు, ఒకరిపై ఒకరు చూసినారని. అంటే మాట్లాడే వాడికి కనీసం మనం ఒక ఆరోపణ చేసినప్పుడు ఎవరైనా ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఒక ఇద్దరు డిఎస్సీ పిల్లలతో ఫోన్ చేశాయి, మీకు ఎంత పరీక్ష జరిగింది, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష లేకపోతే పేపర్లు రాసినారా, అట్టలు తీసుకోమని రాసినారా, ఒకరిపక్కన ఒకరు కూర్చొని రాసినారా, ఏమైనా అనుకోకుండా ఒకరికొకరు చూసుకొని రాసినారు, ఒకరు చూసుకున్నారు, ఒక రూమ్ లో 100 మందిని కూర్చోబెట్టి రాస్తున్నారు, ఒకరి మీద ఒకరు కూర్చొని పరీక్ష రాసినారు అని లేనిపోని అబోధ కల్పన చేసి మీ ఆత్మస్థాయి కానీ ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చదివి తినక ఇంటి దగ్గర కుటుంబ పెద్దలు కూలీ నాలి చేసో వ్యవసాయం చేసో ఇబ్బందులు పడి మనకు డబ్బులు పంపిస్తే చదువుకొని ఈ పరీక్ష పాస్ అయితే ఏదో కాపీ కొట్టి పాస్ అయినారు, డబ్బులు ఇచ్చి పాస్ అయినారు అని చెప్పి ఒక మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, సమాజంలో చులకనగా వచ్చే విధంగా మాట్లాడడం ఎంతమంది సభ్యులు మాట్లాడుతున్నారు. ఎవరైనా కాపీ కొట్టి డబ్బులు ఇచ్చేసో స్కూల్లో చెప్తే స్కూల్లో పిల్లలు కానీ మన గౌరవం ఇవ్వరు. ఆ అమ్మాయికి ఏమవుతుందో చదువు కాపీ కొట్టి మాకేం చెప్తారు ఓనామరో, ఆమెకే ఓనామరో, నాకేం చెప్తారు ఓనామరో అని చెప్పి మన దగ్గర చదువుకునే పిల్లలు గౌరవించరు. మన గ్రామంలో ఆమె డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం తెలుసు, చదువురాలు ఏం రాదు అని చెప్పి మనం చులకనగా ఈ సమాజం భావిస్తుంది, పరిగణిస్తుంది. అంటే మానసికంగా మన పైన దెబ్బ కొట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అదేవిధంగా కాపీ కొట్టారంటారు. ఎక్కడ చూపించంటే కొట్టారని మాకు ఎవరో చెప్పారని చెప్తారు, ఇందరిని తీసుకొస్తారు కాపీ కొట్టామని చెప్తారు. ఇంకా ఎంత దారుణం అంటే రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదని చెప్తారు. ఎక్కడ రిజర్వేషన్లు పాటించలేదని చెప్పమంటే దానికి ఎవరు కూడా సమాధానం చెప్పడం జరిగింది. స్పష్టంగా డిఎస్సి ఇచ్చేటప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అది స్పష్టంగా అందరికీ కూడా నిరుద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా చెప్పిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ లో మహిళలకు 33.33%, డిజేబుల్డ్ పర్సన్స్ కు 4%, ఎక్స్ సర్వీస్ లకు 2%, మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ కు 3%. గతంలో 2% స్పోర్ట్స్ కోటాలో 3% పెంచడం జరిగింది. మిగతా జనరల్ గా ఉండే రిజర్వేషన్లలో కూడా ఓసీ ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్టీ 6%, ఎస్టీ గ్రూప్ 1 1%, ఎస్టీ గ్రూప్ 6.6%, ఎస్టీ గ్రూప్ 3 7.0%, బీసీ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%.
అంటే ఇంత పకడ్బందీగా 100% శాస్త్రీయబద్ధంగా ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. అంటే పరీక్షలో పాస్ కాని వాళ్ళు ఉద్యోగం రావడం బాగా ఉండొచ్చు. సరే ఒక అర మార్కుతో ఒక మార్కుతో ఏమో పుణ్యం నాకు వచ్చింది బాగుంటుందేమో ఒక బాధ తాపత్రయం ఆందోళన ఉంటుంది. అట్లా కాకుండా ఏ మాత్రం కూడా అర్హతైన వాళ్ళని కూడా ముందర తీసుకొని వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా స్పష్టంగా తెలుసు, ఇంటర్మీడియట్ లో 45% మార్కులు ఉంటేనే డిఎస్సి పరీక్షకు అప్లై చేసి మీరందరికీ తెలుసు కదా. దాన్ని పక్కన పెట్టి కొంతమంది అభ్యర్థులు ట్యాంపర్ చేయడం జరిగింది. మాకు 45% మార్కులు వచ్చినాయి, మాకు 45% మార్కులు వచ్చినందున మా పరీక్షని సరే సర్టిఫికేట్ వద్దులేదు కాబట్టి కంప్యూటర్ పెట్టినది పరీక్షకు అనుమతించినారు. పరీక్ష కూడా వాళ్ళకి మంచి మార్కులు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రమ్మని చెప్పడం జరిగింది. ఎవరిని అట్లా ఒక మేకర్ ఆంజనేయులు అని చెప్పేసి ఎస్టీ కేటగిరీలో ఆయన రమ్మని చెప్తే ఆయన ఇంటర్మీడియట్ వచ్చిన మార్కులండి 43.5 మార్కులు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత అయ్యా 45% మార్కులు నీకు రావాలి కదా ఇంటర్మీడియట్ లో, నీకు 43.5 మార్కులు మాత్రమే వచ్చినాయి, నువ్వు అనాథులు నువ్వు దీనికి చెల్లమని చెప్పడం జరిగింది. ఆయన వల్ల గ్రీవెన్స్ కమిటీ పోయినా కూడా వాళ్ళందరికీ కూడా స్పష్టంగా అంతకుముందు 2011 తర్వాత వచ్చిన జీవోలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకుని చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయినారు. ఇట్లా కేసులన్నీ ఇంకొక కేసు చెప్తాను మీకు. ఇంకొక ఆయన లక్ష్మీ ప్రసాద్ అని చెప్పారు. ఆమె కూడా ఇంటర్మీడియట్ లో 42.6 మార్కులు ఉంటాయి. ఈమె కూడా ఏం చేసింది, కంప్యూటర్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు నాకు 40% ఇంటర్మీడియట్ మార్కులు అని చెప్పి ఆర్టికల్ తీసుకుంటే పరీక్ష ర్యాంక్ వస్తుంది. నిజంగా 45% ఇంటర్మీడియట్ లో మార్కులు ఉంటే ఈమె ఎన్టీటీ టీచర్ గా 100% టీచర్ ఉద్యోగం వస్తుంది. ఈ పక్కన పెట్టేసి రికార్డులో తప్పుగా చూపించేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగే సమయంలో ఈ ఆయన చేసిన తప్పు బయటపడడంతో రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది అన్యాయమమ్మా. ఈమె ఏం రాసింది దీనిలో, నా భర్త డైలీ లేబర్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మానవతాలు దొరకడంతో నాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి రాసింది. మానవతాలు దొరుకుతారు ఉంటారు ఎక్కడైనా కూడా, దీనికంటే కింద ఉంటారు పై ఉంటారు, ఇది న్యాయబద్ధంగా నిలబడుతుంది ఎక్కడైనా చట్టం ఉందా? ఇట్లా కేసులు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చినా నేను కాదని చెప్పలేము. ఈ లక్ష్మీ ప్రసన్న గారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు కడప రమ్మని చెప్పడం జరిగింది డిఓ. వచ్చిన తర్వాత నీవు ఇంటర్మీడియట్ లో మీరు పెట్టిన సర్టిఫికేట్ తప్పని తేలిన తర్వాత మిమ్మల్ని నీ ఉద్యోగం రాదమ్మా అని చెప్పడం జరిగింది. ఇదేమో అబద్ధం, అన్యాయమమ్మా. ఇంకొకటి శ్రీకాంత్ అని చెప్పి చెన్నూరు సచివాలయంలో పనిచేస్తాడు. సేమ్ అదే సమయంలో అబ్బాయి ఒంగోలులో ఒక బీఈడి కాలేజీలో ట్రైనింగ్ చేశాను, బీపీడీ ట్రైనింగ్. ఆ బీపీడీ సర్టిఫికేట్తో నిన్న పోస్ట్ ఆ అబ్బాయికి రావాలి. కానీ ఆయన కింద ఉండేవాళ్ళు ఫిట్టర్ వింటారు అబ్బాయి శ్రీకాంత్ సార్ ఇతను సచివాలయంలో పర్మనెంట్ ఎంప్లాయీ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.
నేను దొంగ కుల ధృవీకరణ పత్రాలు ఏమైనా తీసుకొని వచ్చామా, ఉద్యోగాలు పొందినారా? ఒక్కరు చూపిమంటే ఇంతవరకు కూడా చెప్తారు. ఇంకా 2006 ఇది నేను ఒక వారం నుంచి మాట్లాడుతున్నా. 2006 కడప జిల్లాలో మీరు రక్త సంబంధికులు మోసం చేసినారో లేదా ఉపాధ్యాయ లోకాలన్నీ కూడా సమాధానం చెప్పరా? చేసినామని చెప్పడం మాకు సమాధానం లేదని చెప్పరా? అంటే ఎవరి ద్వారా మౌనం అంగీకారమే కదా. 2006 సంవత్సరంలో కడప జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల నియామక కార్యక్రమంలో మీరు కోట్లాది రూపాయలు సంపాదించి ఉపాధ్యాయ లోకాన్ని మోసం చేసినారా లేదా ఈ సమాధానం చెప్పాలని చెప్పి కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టంగా డిమాండ్ చేస్తాను. 2018 సంవత్సరంలో జరిగిన ప్రక్రియ ప్రారంభంగా గ్రూప్ 1 పరీక్షలలో మీరు అవినీతికి అవతలు పడిన విషయం వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చెప్పాలి. ఇంతమంది ఇంటి చెప్తారు కదా, నిన్న పోయినా అభ్యర్థులు అడిగినారా ఏం సార్ మంది 2006 మంది అంటే జరిగింది గ్రూప్ 1 ఏంటి సార్, మన కోర్టు పోయితే మన దగ్గర ఏముంటుంది ఈ సమాచారం, వాళ్ళ తరఫున మనం పోరాడతామో లేదని చెప్పి. ఇంకా దారుణమ్మా, మన ఈ కడప జిల్లాలో ఇవ్వకనే ఉండాలి. జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాలు చేసినారు. కారుణ్య నియామకాలు ఎప్పుడు చేస్తారు? మన కుటుంబంలో మన తల్లిలో మన తండ్రిలో ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తా పదవీ విరమణ కంటే ముందు చనిపోతే ఆ కుటుంబంలో ఆధారం కోసం వారి అర్హురాలకి వాళ్ళ భార్యకు కానీ కూతురు కానీ కొడుకులకు కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 15 మందికి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 5 సంవత్సరాలు. వాళ్ళ దగ్గర ఎవరు సరిపోలే. ఎవరు ఈ 15 మంది ఎవరు సరిపోలే. ఒక్కొక్కరితో 10 లక్షల రూపాయలు లెక్క తీసుకొని ఎవరు కుటుంబాలు చదువుకోవాలి వాళ్ళే చనిపోయినట్టు వాళ్ళే ఇద్దరు పలానాడు అని వాళ్ళ నాయన చనిపోయినాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వీళ్ళే ఫైల్ క్రియేట్ చేసి వీళ్ళే రన్ చేసి కడప జిల్లా ఆఫీసులోనే 10 రోజులు ఫైల్ రన్ చేసి 15 మంది ఉద్యోగం ఇచ్చారు ఒక్కొక్కరు. ఇది వాస్తవంగా కానీ ఈ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి. మీకు సమాధానం లేదో చెప్పాలి. ఈ 6% మీరు సమాధానం చెప్తే మీరు మాకు తప్పని మీరు తెలిస్తే మీరు ఏ శిక్ష ఇచ్చినా కోర్టు సర్కిల్ కాడికి రమ్మన్నా పచ్చేల సర్కిల్ కాడికి వచ్చేసి క్షమాపణ చెప్పారంటే మేము సిద్ధంగా. ఇట్లా కాకుండా పుణ్యతరమైన యుద్ధం చేస్తాం, లేకపోతే కనుక క్రీడలు ఐకాన్ పెట్టాల్సింది మోడీ చెప్పినట్టు చంద్రబాబు చెప్పేది కాదు. గడ్డలతో బాగా నరిగేవాళ్ళు, పడవలతో బాగా నరిగేవాళ్ళు, లేకపోతే కనుక ఆయన ఆడుతుంటాడు సాయంత్రం 5 అయితే పబ్జీ ఆడేవాళ్ళు పెట్టాలంటే మా దగ్గర ఈ ప్రభుత్వం దగ్గర అవకాశం లేదు. అంటే గడ్డలతో నరిగేదానికో లేకపోతే పబ్జీ ఆడేదానికో పోటీలు పెట్టాలంటే వాళ్ళు క్రీడా సర్టిఫికేట్ ఈ ప్రభుత్వం ఇచ్చేదానికి లేదు. మీరు ఎప్పుడన్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కర్మ పెట్టేప్పుడు మీరు ముఖ్యమంత్రిగా అప్పుడు పెట్టుకోండి అని చెప్పి సైన్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సోదర సోదరులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మీకు ఏ సమస్య ఎదురైనా కూడా అధికారుల దృష్టికి లేకపోతే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి. నేను కూడా మీకు నిరంతరం అందుబాటులో ఖచ్చితంగా మీ అందరికీ అందరం కూడా కలిసికట్టుగా దుర్మార్గులు చేసే పోరాటాలు అన్నింటినీ కూడా అడ్డుకొని మీ భావి ఉద్యోగ జీవితం అంతా కూడా సజావుగా సుఖమయంగా జరిగే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం. ఏ సమస్య వచ్చినా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.